We can turn to Genesis chapter 32, ఆదికాండ verses 24 to 31. ఆదికాండ 32 అధ్యాయం 24 నుంచి 31 వచనాల వరకు చూసుకుందాం. Can you read that, brother, please? చదువుకుందాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్ము అనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనెను. ఆయన, నీ పేరేమి అని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుము అనెను. అందుకాయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడుగుతివి అని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడు అతడు తొడకుంటుచూ నడిచెను. Okay. So today's topic says, has God won in your life? ఈ రోజు అంశం ఏమిటంటే, నీ జీవితంలో దేవుడు గెలిచాడా? It's a very funny title. ఇది చాలా హాస్యాస్పదమైన అంశంగా ఉండొచ్చు. And but it is true whether God is failing in certain lives and God is winning in certain lives. కానీ ఇది వాస్తవం ఏంటంటే, దేవుడు కొన్ని జీవితాల్లో గెలుస్తూ ఉన్నాడు, కొన్ని జీవితాల్లో ఓడిపోతూ ఉన్నాడు. The question today is God winning in your life? అయితే ఈ రోజు ప్రశ్న ఏమిటంటే, దేవుడు నీ జీవితంలో గెలుస్తూ ఉన్నాడా? Is God happy with your life and God says, I have won with relationship with this particular brother? మరి నీ జీవితాన్ని బట్టి దేవుడు గెలిచాడు అని చెప్పి, ఈ యొక్క వ్యక్తి ద్వారా నాకున్న సంబంధాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అని చెప్పగలడా? Now God is seeking for people who will allow God to win in their lives. ఎవరైతే వారి యొక్క జీవితాల్లో దేవుడు గెలవడానికి ఆయనకు అవకాశం ఇస్తారో అటువంటి వారి జీవితంలోనికి రావడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. You need not allow God to win in your life. దేవుడు నీ జీవితంలో గెలవడానికి నువ్వు అనుమతించాల్సిన అవసరం ఏం లేదు. That is your freedom. That is your choice. అది దేవుడు నీకు ఇచ్చిన ఎంపిక. I hope all of you know this incident between God and Jacob that happened. యాకోబుకి దేవునికి మధ్య జరిగిన ఈ సంఘటన గురించి మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. I'll make that story very simple. ఆ కథని కొద్దిగా సామాన్యంగా చెప్తాను. And Jacob was left alone, it says in verse 24. 24వ వచనంలో చూసినట్లయితే యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. When God wants to win you, God always takes you alone. దేవుడు నిన్ను గెలవాలని అనుకున్నప్పుడు నిన్ను ఎల్లప్పుడూ కూడా ఒంటరిగా ఉండేటట్టుగా చేస్తాడు. Your children are not affected, your wife is not affected, your brothers are not affected, other elders are not affected. నీ పిల్లల మీద ఏ ప్రభావం ఉండదు, నీ భార్య మీద ఏ ప్రభావం ఉండదు, నీ సహోదరుల మీద ఏ ప్రభావం ఉండదు, సంఘంలో ఉన్న వారి మీద ఏ ప్రభావం ఉండదు. Then God fights with you. దేవుడు నీతో పోరాడుతూ ఉన్నప్పుడు. Verse 24, that is what it says here. 24వ వచనం అదే ఇక్కడ చెప్పబడుతుంది. And then God saw that he had not prevailed against Jacob. అయితే అక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే, దేవుడు యాకోబుని గెలవలేకపోతూ ఉన్నాడు అన్నట్టుగా చూస్తున్నాం. God is fighting with you. దేవుడు నీతో పోరాడుతూ ఉన్నాడు. And then God was not able to win in your life. కానీ దేవుడు నీ జీవితంలో గెలవలేకపోతూ ఉన్నాడు. And then it says, he touched the socket of his thigh, verse 25 middle part. So the socket of Jacob's thigh was dislocated while he wrestled with him. That is, while Jacob
wrestled with this angel or this representative of God. అయితే ఇక్కడ మనం 25వ వచనంలో ఏం చూస్తూ ఉన్నామంటే మరి దేవుని యొక్క ప్రతినిధిగా ఉన్న ఆ వ్యక్తి ఎవరో దేవదూతో అతనితో యాకోబు పెనుగులాడుతూ ఉన్నప్పుడు అతను గెలవకుండా చూసి తొడగొట్టు మీద అతను కొట్టాడు కాబట్టి అప్పుడు అతడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడ గూడు వసిలింది. So God found it difficult to defeat Jacob. యాకోబుని ఓడించడం అనేది దేవుడికి ఎంతో కష్టమైంది. And then God finally dislocated the thigh bone of Jacob. చివరికి దేవుడు ఏం చేశాడంటే యాకోబు యొక్క తొడ గూటిలో ఉన్న యొక్క ఎముకని స్థానం భంగం చేశాడు. Then Jacob was defeated. అప్పుడు యాకోబు ఓడించబడ్డాడు. And God won. దేవుడు గెలిచాడు. Did you understand? మీరు అర్థం చేసుకున్నారా? Because God was okay. God was healthy. There was no problem. But Jacob's thigh bone was dislocated and he was limping and he became lame. So he was defeated. Jacob was defeated. అయితే దేవుడు ఆరోగ్యంగానే ఉన్నాడు, దేవుడు అంతా బాగానే ఉంది. కానీ యాకోబు మాత్రం తన తొడగూటి వసిలింది, మరి అతడు సరిగ్గా నడవలేకపోతూ ఉన్నాడు. I don't know how many of you have observed this. మీలో ఎంతమంది గమనించారో నాకు తెలియదు. That it was God who won in that fight. ఇక్కడ చూసినట్లయితే దేవుడే ఆ పెనుగులాట్లో గెలిచాడు. And then Jacob was defeated there. యాకోబు అక్కడ ఓడించబడ్డాడు. He was limping and he became lame. మరి యాకోబు అక్కడ కుంటుతో ఉన్నాడు, అతను కుంటువాడైపోయాడు. And he could not even walk. అతడు నడవలేకపోతూ ఉన్నాడు కూడా. He was limping, it says. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే అతను కుంటుతో ఉన్నాడు. But you know what God says about this in the whole incident? అయితే ఈ సంఘటన అంతటి గురించి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడో మీకు తెలుసా? Read verse 28 very clearly. 28వ వచనం చాలా స్పష్టంగా మనం చదువుకుందాం. Yeah, please read, brother. అప్పుడు ఆయన, నీవు తోను మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. See that the whole thing, the whole story is changed. ఇక్కడ చూసినట్లయితే కథ అంతా మారిపోయింది. Actually, Jacob was defeated because God dislocated the thigh bone of Jacob. మరి ఇక్కడ చూసినట్లయితే నిజానికి యాకోబు ఓడిపోయాడు, ఎందుకంటే యాకోబు తొడగూటి వసిలింది కాబట్టి. But God says, you have won. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు గెలిచావు. You have striven with God and with men and you have prevailed. Prevailed means won. మరి ఇక్కడ చూసినట్లయితే నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు కాబట్టి అని అంటున్నాడు. We can turn to Hosea chapter 12 verse 4. మనం హోషియా 12వ అధ్యాయం. Hosea is after Daniel, Ezekiel, Daniel and Hosea we have. Hosea chapter 12 verse 4. He says, హోషియా 12వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. He wrestled with the angel and prevailed. అతడు దూతతో పోరాడి జయమొందెను. God says, you wrestled with me and you won. దేవుడు అంటున్నాడు, నువ్వు నాతో పోరాడి నువ్వు గెలిచావు. That is exactly what it says in chapter 32 of Genesis verse 28 also. ఆదికాండం 32వ అధ్యాయం 8వ వచనం కూడా అదే చెప్తూ ఉంది. That you have won. నువ్వే గెలిచావు. What a contradiction of terms. ఇక్కడ చూసినట్లయితే ఒకదానికొకటి ఎంత వ్యతిరేకంగా కనబడుతోంది కదా. I hope you understood the story. అయితే ఈ కథను మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. It is like I am having a fight with Enosh. అది ఎలా ఉంటుందంటే నేను ఇప్పుడు ఎనోష్ తో ఒక పోరాటం చేస్తూ ఉన్నాను. And finally after the fight Enosh is defeated and he is lying down there. చివరికి ఆ పోరాటానికి చివరికి మరి ఎనోష్ ఓడిపోయి అక్కడ పడి ఉన్నాడు అంతే. And then I say, Enosh, you have won. కానీ అప్పుడు నేను అంటున్నాను, ఎనోష్ నువ్వే గెలిచావు. Everybody will say, how can he say that, brother? He is lying down there and he is so scared for his life. And how can he say that Enosh has won?
అలా ఎలా చెప్పగలవు సహోదరుడా? అతడేమో ప్రాణం మీద ఎంతో భయం కలిగి ఉండి అతను అలా పడి ఉన్నాడు, అతను గెలిచాడని ఎలా చెప్తావు నువ్వు? This is the mystery that we find in God's dealings with us. మరి దేవుడు మన విషయాల్లో ఆయన వ్యవహరించే వాటి విషయంలో ఉన్న మర్మాలు ఇవే. When you are broken, you have won. ఎప్పుడైతే నువ్వు వెరగొట్టబడతావో అప్పుడే నువ్వు గెలుస్తావు. When you are broken, God has won and you have also won. ఎప్పుడైతే నువ్వు వెరగొట్టబడతావో అప్పుడు దేవుడు గెలుస్తాడు, నువ్వు కూడా గెలుస్తావు. So what is the secret of God winning in our lives? కాబట్టి దేవుడు మన జీవితాల్లో గెలవడంలో ఉన్న రహస్యం ఏమిటి? Brokenness. వెరగొట్టబడటం. Are you willing to be broken when God wants to break you? దేవుడు నిన్ను వెరగొట్టాలనుకున్నప్పుడు నువ్వు వెరగొట్టబడడానికి సిద్ధంగా ఉన్నావా? When God wants to break you, are you willing to humble yourself? దేవుడు నిన్ను వెరగొట్టాలనుకున్నప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? God says, you have won. Jacob, you have won. దేవుడు అంటూ ఉన్నాడు, యాకోబు నువ్వే గెలిచావు. Actually, he is limping and he is defeated. From worldly point of view, from earthly point of view, Jacob was completely defeated and he was lame and he was limping and he was walking. మరి భూ సంబంధంగా భూకోణంలో మనం చూసినట్లయితే నిజానికి యాకోబు తొడగూడి వసిలి తను ఎంతో కుంటువాడైపోయి కుంటుతూ నడుస్తూ ఉన్నాడు, అతను ఓడిపోయాడు. That is what really happened. నిజానికి అదే జరిగింది ఇక్కడ. But God says, you have won. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు గెలిచావు. Dear brothers and dear sisters, do you know one thing? When you are broken, God wins and you also wins. కాబట్టి ప్రియ సహోదరులారా, మీరు విరగొట్టబడినప్పుడు దేవుడు గెలుస్తాడు, దానితో కూడా మీరు కూడా గెలుస్తారు. You know how all of us at home we have seen how chickens and how chicks come out of eggs. మరి మన ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం, గుడ్డులోంచి పిల్లలు, కోడి పిల్లలు ఎలా వస్తాయో మనం చూస్తాం. 21 days the chicken sits on the eggs. 21 రోజులు ఆ యొక్క పెట్ట గుడ్ల మీద కూర్చుంటుంది. And by 22nd day or 20th day or 21st day, one by one the shell is broken and then the life comes out. ఆ తర్వాత 22 రోజులకు ఆ సమయంలో ఆ యొక్క గుడ్డు పైన అది పగిలి ఆ యొక్క చిన్న కోడి పిల్ల బయటకు వస్తుంది. You plant something, you plant some seed. మీరు ఏదైనా ఒక విత్తనాన్ని మీరు విత్తినట్లయితే what happens inside? లోపల ఏం జరుగుతుంది? That the shell is open and the seed is broken and the new plant or the new tree comes up. మరి ఆ యొక్క విత్తనం పగిలి ఆ యొక్క విత్తనంలో నుంచి ఒక కొత్త ఆ మొక్క పైకి వస్తుంది. When there is brokenness, there is life. ఎక్కడైతే విరగొట్టబడ్డం ఉంటుందో అక్కడ జీవం ఉంది. You take your chapatis or take your dosa or idli or you take your wheat flour or something. The grains are broken. మరి మీరు మీ చపాతీలను గాని, దోశ గాని, ఇడ్లీని గాని, గోధుమ పిండిని గాని మీరు చూసుకున్నట్లయితే అవన్నీ కూడా ఆ యొక్క ధాన్యం లేకపోతే ఆ యొక్క గింజలు అవి విరగొట్టబడతాయి. If you are going to eat your bread, something was broken. మీరు మీ రొట్టెని తింటూ ఉన్నారంటే అక్కడ ఏదో విరగొట్టబడింది. When grains are broken, you are fed. ఎప్పుడైతే ఆ గింజలు విరగొట్టబడతాయి, నలగొట్టబడతాయో అప్పుడే మీరు పోషించబడుతూ ఉన్నారు. You want to give life to your family? మీ యొక్క కుటుంబానికి మీరు జీవాన్ని ఇవ్వాలనుకుంటున్నారా? Do you want to give life to your church? మీ సంఘానికి మీరు జీవాన్ని ఇవ్వాలనుకుంటున్నారా? Do you want to give life when you visit a home? మీరు ఏదన్నా ఒక గృహాన్ని దర్శించినప్పుడు వారికి జీవాన్ని ఇవ్వాలనుకుంటున్నారా? Do you want to give life when somebody visits you in your house to meet you or pray with you?
లేదా మీ ఇంటికే ఎవరు మిమ్మల్ని కలుసుకోవడానికి, లేదా మిమ్మల్ని దర్శించడానికి, లేదా మీతో కలిసి ప్రార్థించడానికి మీ ఇంటికి వచ్చారు అనుకోండి. Do you want to give blessing for them, life for them? వారికి మీరు ఆశీర్వాదాన్ని, జీవాన్ని మీరు ఇవ్వాలనుకుంటున్నారా? You will be a blessing in proportion to the brokenness that God was able to accomplish in your life. దేవుడు నీ జీవితంలో ఎంతగా అయితే నిన్ను విరగొట్టిన విషయంలో ఆయన గెలుపు సాధించాడో అంతగా నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలవు. The more broken you are, నువ్వు ఎంతగా అయితే విరగొట్టబడతావో more life will come. అంతగా జీవం నీలోంచి వస్తుంది. Both are directly proportional. రెండు ఒకదాంతో ఒకటి సమానంగా ఉంటాయి. As one variable goes up, other variable also goes up. ఒకటి పెరుగుతూ ఉంటే ఇంకోటి కూడా పెరుగుతూ ఉంటుంది. So you want to be a blessing? కాబట్టి మీరు ఒక దీవెనగా ఉండాలనుకుంటే, Do you want to minister life to others, beloved brothers, beloved sisters? సహోదరులారా, ప్రియ సహోదరులారా, ఇతరులకు మీరు జీవాన్ని పరిచర్య చేయాలనుకుంటున్నారా? By Bible knowledge you can't give life. బైబిల్ యొక్క తెలివితేటలను బట్టి మీరు జీవాన్ని ఇవ్వలేరు. By giving the doctrine or systematic presentation of the gospel, you cannot give life. సిద్ధాంతాన్ని చెప్పడం ద్వారానో, సువార్తని ఒక క్రమబద్ధంలో నువ్వు వివరించడం ద్వారానో నువ్వు జీవాన్ని ఇవ్వలేవు. You can manifest life and blessing only in proportion to the brokenness which God has done in your life. దేవుడు నీ జీవితంలో ఎంత శాతంలో అయితే నిన్ను విరగొట్టే విషయంలో గెలిచాడో అంతగానే నువ్వు ఇతరులకి నీవు దీవెన్ని మరియు జీవాన్ని నువ్వు ఇవ్వగలవు. The great man of God, A.W. Tozer, says, I am yet to see a person who is used by God who was not broken first. మరి గొప్ప దైవజనుడైన A.W. టోజర్ అనే వ్యక్తి ఈ విధంగా అంటూ ఉన్నాడు, దేవుని చేత విరగొట్టబడకుండా ఆయన చేత ఉపయోగించబడిన వ్యక్తిని అంటూ నేను ఇంకా చూడలేదు. I am yet to see, I have not seen a man. నేను ఇప్పటి వరకు ఒక్కడిని కూడా చూడలేదు, నేను చూడాలనుకుంటున్నాను అటువంటి వాడిని. God uses him, but he is not broken. Where is he? I have not seen such a man. దేవుడు ఉపయోగించుకుంటున్నాడు కానీ అతను విరగొట్టలేదు. అటువంటి వ్యక్తి నేను ఎక్కడా చూడలేదు. But if God uses a man, that means he's a broken man. కానీ దేవుడు ఒక వ్యక్తిని ఉపయోగించుకుంటున్నాడు అంటే అతను ఎంతో విరగొట్టబడినవాడు. Oh, beloved brothers and sisters, God wants to use you. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. God wants to make you a blessing in your home. God wants to make you a blessing in your church, in your local fellowship. దేవుడు నిన్ను నీ కుటుంబానికి, నీ స్థానిక సంఘానికి, సంఘంలో నిన్ను దీవెనగా చేయాలనుకుంటున్నాడు. How can you make yourself a blessing in your family and in your church? నీ యొక్క ఇంటిలోను, నీ యొక్క సంఘంలోను నిన్ను నువ్వు ఏ విధంగా ఆశీర్వాదకరంగా చేసుకోగలవు? When you go the way of brokenness. ఈ యొక్క విరగొట్టబడే మార్గం గుండా నువ్వు వెళ్తేనే. I want to show a verse in Mark's Gospel. మార్కు సువార్తలో నుంచి ఒక వచనాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. Mark's Gospel chapter 6. మార్కు సువార్త 6వ అధ్యాయం. Mark chapter 6 verse, this is a place where 5,000 people were fed. మార్కు సువార్త 6వ అధ్యాయంలో ఇక్కడ మనం 5,000 మంది పోషించబడిన సందర్భాన్ని చూస్తాం. You see, it says that there were about 5,000 men, verse 44. 44వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ 5,000 మంది పురుషులు ఉన్నారు అని చూస్తాం. That means the sisters would have been there, another equal number. Either mothers or wives would have been there. మరి అక్కడ అదే సమానంగా మరి అంతే మంది తల్లులు గాని భార్యలు గాని ఉండొచ్చు, సహోదరులు. And then another person, a child or a neighbor would have come. మరి ఇంకొంతమందికి వారి పిల్లలు లేకపోతే ఈ పొరుగు వారు వచ్చి ఉంటుండొచ్చు. That would be another 5,000 plus 5,000, 10,000 extra people. మరి అది ఇంకొక 5,000, అలా ఇంకొక 5,000, సుమారు ఇంకొక 10,000 మంది ఎక్కువ మంది వచ్చి ఉండొచ్చు. Minimum 15,000 people were blessed. అక్కడ చూసినట్టయితే కనీసం 15,000 మంది దీవించబడి ఉంటారు. Because in verse 44 it says only 5,000 men. ఎందుకంటే 44వ వచనంలో అక్కడ కేవలం 5,000 మంది పురుషులు అని మాత్రమే చెప్పబడింది. How did Jesus bless those 15,000 or 20,000 people? ఆ 15,000 మందో లేక 20,000 మందో అయిన వారందరినీ యేసయ్య ఎలాగా దీవించాడు? Says in verse 41. 41వ వచనంలో చెప్పబడింది. Took the 5 loaves and the 2 fish, and looking up toward heaven, he blessed,
the food and broke and kept giving to the disciples, and they were all satisfied. Verse 42. 41వ వచనం చూస్తే, అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చాడు. వారందరూ తిని తృప్తి పొందారు. And all those people were blessed. మరి వాళ్ళందరూ కూడా దీవించబడ్డారు. When was they blessed? ఎప్పుడు వారు దీవించబడ్డారు? He got that bread and he thanked God. Thank you, Lord. And then he broke it and started giving. ఆయన రొట్టెని మొదటగా తీసుకుని తండ్రికి కృతజ్ఞత చెల్లించి, తండ్రి నీకు వందనాలని చెప్పి దాన్ని విరగ్గొట్టి అప్పుడు వారికి ఇచ్చి దాన్ని పంచిపెట్టించాడు. He could have just created bread from nowhere. ఆయన నిజానికి ఆకాశంలో వచ్చే ఖాళీగానే ఆయన రొట్టెలు తీసుకుని వచ్చి ఉండొచ్చు. But he wanted the bread to break it. కానీ ఆయన ఆ రొట్టె విరవబడ్డానికి ఆయన కోరుకున్నాడు. Why did he need that bread? ఎందుకు ఆయనకి ఆ రొట్టె అవసరమై ఉంది? To show us one lesson. మనకొక పాఠాన్ని చూపించడానికి. To teach us one important lesson. మనకొక ప్రాముఖ్యమైన పాఠాన్ని బోధించడానికి. Whatever that you have, if you are willing to be broken, you can be a blessing to many people. మరి నువ్వే ఏదైతే కలిగి ఉన్నావో నువ్వు దానిని విరగొట్టబడ్డానికి నువ్వు ఇష్టపడినట్లయితే అది అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. Beloved brothers and sisters, tonight will you say, Lord, I want to give myself to you to be broken. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి మీరు ప్రభుతో చెప్తారా, ప్రభువా నన్ను నేను విరగొట్టబడ్డానికి నీకు అప్పగించుకోవాలనుకుంటున్నాను. Lord, I want to surrender myself to be broken by. నీ చేత విరగొట్టబడ్డానికి ప్రభువా నన్ను నేను అప్పగించుకోవాలనుకుంటున్నాను. Lord, there is only way by which I can be a blessing in the home and a blessing in the church, or blessing to any families whom I visit, or any families who come for help. మరి అప్పుడు మాత్రమే నేను నా కుటుంబానికి, సంఘానికి, లేదా ఏ కుటుంబాలు అయితే నన్ను దర్శించడానికి వస్తాయో లేదా నేను దర్శించడానికి వెళ్తున్నానో వాళ్ళందరికీ కూడా నేను దీవెనగా ఉండగలుగుతాను. Bible knowledge and Bible verses cannot help anybody. బైబిల్ తెలివితేటలు, బైబిల్లోని వచనాలు ఎవరికి సహాయపడవు. You are listening to all types of YouTube messages and old CDs, and you got such a lot of knowledge crammed in your head. మరి మీరు యూట్యూబ్ లో ఎన్నో వర్తమానాలు వింటూ ఉన్నారు, ఎన్నో మెసేజ్ చూస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఎంతో తెలివితేటలు మీకు నిండిపోయి ఉంది. But are you broken? కానీ మీరు విరగొట్టబడ్డారా? If you are broken, then God will bless you. మీరు ఒకవేళ విరగొట్టబడినట్లయితే అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. The mark of blessing is that God breaks you. దీవెనకి ఒక గుర్తు ఏమిటంటే దేవుడు నిన్ను విరగొడతాడు. That is what it says in verse 41, the middle part of verse 41. 41వ వచనం మధ్య భాగంలో అదే చెప్పబడింది. He blessed and broke. ఆశీర్వదించి ఆయన విరగొట్టాడు. So don't think that God is angry with you when God breaks you. కాబట్టి దేవుడు నిన్ను విరగొడుతూ ఉన్నప్పుడు నువ్వు కోపపడద్దు, దేవుడి విషయంలో కోపంగా ఉండడం అనుకోవద్దు. Don't think that God is upset with you, angry with you, and God is punishing you. All that. Don't think that. మరి నువ్వు విరగొట్టబడుతూ ఉన్నప్పుడు దేవుడు నీ విషయంలో ఎంతో బాధపడుతూ ఉన్నాడు, దేవుడు కోపపడుతూ ఉన్నాడు అని నువ్వు అనుకోవద్దు. God is so happy with you, and God says, I want to bless you, my son. I want to bless you, my daughter. దేవుడు నీ విషయంలో ఎంతో సంతోషిస్తూ నా కుమారుడా నేను దీవించాలనుకుంటున్నాను, నా కుమార్తెని నేను దీవించాలనుకుంటున్నాను అంటున్నాడు. Now I want to break you. కాబట్టి నేను ఇప్పుడు నేను విరగొట్టాలనుకుంటున్నాను. That is a way for the kingdom of God. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యంలోనికి అదే మార్గం. In John chapter 12 we read. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చదువుతాం. It's a very familiar verse. I'm sure that you would have heard of that before that. Chapter 12. మీరు ముందుగానే వినుంటారని నేను అనుకుంటూ ఉన్నాను ఈ వచనాన్ని. 12వ అధ్యాయం verse 24. 24వ వచనం. Truly, truly, I say to you, unless a grain of wheat falls into the earth and dies, it remains by itself alone. But if it dies, it bears much fruit. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. Do you want to have fruit in your life?
మీ జీవితాల్లో ఫలాన్ని కలిగి ఉండాలని మీరు అనుకుంటున్నారా? Do you want to have fruit in your ministry? మీ పరిచర్యలో మీరు ఫలాన్ని కలిగి ఉండాలనుకుంటున్నారా? Do you want seekers to come into your church? మరి వెతుకుతూ ఉన్న వాళ్ళు మీ సంఘాల్లోనికి రావాలని మీరు అనుకుంటున్నారా? Do you want a more growth in your patience and in your goodness and in your love? మీ యొక్క సహనంలోను, మంచితనంలోను, ప్రేమలోను ఇంకా ఎదుగుదల కావాలని మీరు కోరుకుంటున్నారా? Do you want a growth in your fruit? మరి మీ ఫలముల్లో ఎదుగుదలను మీరు కోరుకుంటున్నారా? Let the grain of wheat, that is you, fall into the earth and die. ఆ యొక్క గోధుమ గుంజ అంటే నువ్వు ఆ యొక్క భూమిలో పడి అది చచ్చిన ఎడలా. The same thing we find that in the Old Testament also in chapter 17 of Exodus, we find the Lord told Moses to hit the rock. మరి ఇదే విషయాన్ని మనం నిర్గమాకాండం 17వ అధ్యాయంలో పాత్రపదలో కూడా మనం చూస్తాం. దేవుడు మోషేతో చెప్పాడు ఆ యొక్క రాయిని కొట్టు అని చెప్పి ఆ బండని. Hit the rock. ఆ యొక్క బండని కొట్టు. Strike the rock. ఆ బండని కొట్టు. What happened? ఏం జరిగింది? Water came. నీళ్ళు వచ్చాయి. 6 lakhs people were blessed because of that. దాన్ని బట్టి 6 లక్షల మంది ప్రజలు దీవించబడ్డారు. All those people were blessed because the rock was hit. ఆ యొక్క బండ కొట్టబడింది కాబట్టి 6 లక్షల మంది ప్రజలు దీవించబడ్డారు. Yeah, that is a picture of Christ. అది క్రీస్తుకి ఒక సాదృశ్యం. And then because Christ was hit, you find that there is such a great blessing flowed out of him. మరి క్రీస్తు కొట్టబడ్డాడు కాబట్టి ఆయనలోంచి అంత గొప్ప ఆశీర్వాదాలు ప్రవహిస్తూ వచ్చాయి. And we are all blessed because of that. మరి దానిని బట్టి మనందరూ కూడా దీవించబడ్డాం. But to take that particular example of Moses, he hit the rock and water came. మరి ఆ మోషేలో ఉన్న ద్వారా జరిగిన ఉదాహరణ మనం చూసినట్లయితే ఆయన బండను కొట్టినప్పుడు నీళ్ళు వచ్చాయి. So when you are hit, when you are broken, the waters will come to bless others. కాబట్టి కొట్టబడ్డానికి నువ్వు ఇష్టపడినప్పుడు, నువ్వు కొట్టబడినప్పుడు ఇతరుల్ని దీవించగలిగే నీళ్లు నీలోంచి ప్రవహిస్తాయి. Now I want to show you a verse which many people, don't understand. అనేక మంది అర్థం చేసుకొని ఒక వచనాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. I never understood it for a long time. చాలా కాలం నేను కూడా దీన్ని అర్థం చేసుకోలేదు. We can turn to Matthew chapter 21, verse 42. మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనాన్ని తీద్దాం. Jesus said to them, did you never read in the scriptures the stone which the builders rejected? This became the chief cornerstone. This came about from the Lord, and it is marvelous in our eyes. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూను చదువులేదా? And Jesus is a cornerstone, it says in verse 42, middle part. 42వ వచనం మధ్యలో మనం చూసినట్లయితే ఆ యొక్క మూలరాయి క్రీస్తే అని చెప్పబడుతోంది. So then it says, verse 43, therefore I say to you, the kingdom of God will be taken away from you and be given to a nation producing the fruit of it. అయితే 43వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలము ఇచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. So it says that the kingdom of God will be taken away from you and be given because there was no fruit. మరి ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, నీలో ఫలము లేదు కాబట్టి దేవుని యొక్క రాజ్యం నీ నుంచి తీసివేయబడి ఫలం ఇచ్చే వాళ్ళకి ఇవ్వబడుతుంది. Because you have been rejecting the stone. ఎందుకంటే మీరు ఆ రాయిని నిషేధించారు. And this became the cornerstone. Jesus Christ is a cornerstone. అయితే ఈ రాయి మూలకు తలరాయి అయింది. యేసే ఆ యొక్క మూలరాయిగా ఉన్నాడు. And this stone is trying to break you. అయితే ఈ రాయి నిన్ను విరగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంది. Verse 44. 44వ వచనం. He who falls on this stone will be broken to pieces, but on whom it falls it will scatter him like dust. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలై పోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయును అనెను.
He who falls on this stone, that is, he who falls on Jesus Christ. మరి ఈ రాతి మీద పడువాడు అంటే యేసుక్రీస్తు మీద పడేవాళ్ళు. Because Jesus Christ is the cornerstone, it says in verse 42. ఎందుకంటే 42వ వచనంలో చెప్పబడుతుంది యేసుక్రీస్తే ఆ మూలరాయి. He who falls on this stone will be broken to pieces. ఈ రాతి మీద పడేవాళ్ళు వాళ్ళు తునకలైపోతారు. Do you want to be broken? We were talking about being broken and being a blessing. మనం విరగొట్టబడ్డానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. Do you want to be a blessing? నువ్వు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నావా? Do you want to be broken? నువ్వు విరగొట్టబడాలనుకుంటున్నావా? And then fall on Christ. అప్పుడు క్రీస్తు మీద పడు. Fall on Christ. క్రీస్తు మీద పడు. Surrender to him. ఆయనకి నిన్ను అప్పగించుకో. Lord, I raise my hand. I have no questions to you. I fall on you, Lord. ప్రభువా, నాకు ఇంకేం ప్రశ్నలు లేవు, నా చేతులు ఎత్తుతూ ఉన్నాను ప్రభువా, నీ దగ్గర పడిపోతున్నాను. How many of us will be willing tonight? Lord, I want to give myself to you totally. I want to be broken, Lord. ఈ రాత్రి ఎంతమంది ప్రభువా నన్ను నేను పూర్తిగా నీకు అప్పగించాలనుకుంటున్నాను, పూర్తిగా నన్ను విరగొట్టుకోవడానికి నేను అప్పగించుకోవాలనుకుంటున్నాను చెప్పగలరు. But if we do not do that, a time will come when Christ will fall on us. It will scatter him like dust. That is a judgment of God. కానీ ఒకవేళ మనం వాళ్ళు ఆ విధంగా అప్పగించుకోకపోతే ఒకానొక సమయం రాబోతుంది. అప్పుడు క్రీస్తు మరి అటువంటి వారి మీద పడినప్పుడు వారు ఒక నలి చేయబడతారంటే, ఒక దుమ్ము ధూళిలాగా అయిపోతారంటే అది తీర్పు సాదృశ్యం. You will scatter him like dust. వారిని ఆయన ఒక ధూళిలాగా చల్లా చెదురు చేస్తాడు. You will scatter him like dust, it says. ధూళిలాగా వారిని చల్లా చెదురు చేస్తాడని If చెప్పబడుతుంది. we do not choose voluntarily Christ, a day will come when Christ will have the judgment on you. మరి మీరు స్వతహాగా క్రీస్తునిగా గనక మీరు ఎంపిక చేసుకోకపోతే ఒకానొక దినం రాబోతుంది, అప్పుడు క్రీస్తు మిమ్మల్ని తీర్పు తీరుస్తాడు. So many. Before that, I want to show this verse in Hebrews chapter 12. దానికంటే ముందుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోకి వచనాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. Hebrews chapter 12, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం verse 27, 27వ వచనం, 28. 27, 28. Here also it talks about the kingdom of God. ఇక్కడ కూడా దేవుని యొక్క రాజ్యం గురించి చెప్పబడుతూ ఉంది. And this expression at once more denotes the removal of those things which can be shaken as of created things, in order that those things which cannot be shaken may remain. Verse 28, therefore, since we receive a kingdom which cannot be shaken, let us show gratitude. 27వ వచనం, ఇంకొకసారి అను మాట చలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవి అన్నట్టు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థం ఇచ్చుచున్నది. అందువలన 28వ వచనం, మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. So there are two types of things which are mentioned in verse 27 and verse 28. 27, 28 వచనాల్లో రెండు విషయాలు చెప్పబడ్డాయి. Things that can be shaken, that can be broken. చలింప చేయగలిగేవి, విరగొట్టబడేవి. And it says these things should be, which can be shaken as of created things, in order that those things which cannot be shaken may remain. మరి సృష్టించబడినవి ఏవైతే చలింప చేయబడగలవో, విరగొట్టబడగలవో వాటిని విరగొట్టబడనివి అలా ఉంచేయాలి. Removal of those things which can be shaken, it says, verse 27. 27వ వచనం చూసినట్లయితే చలింప చేయబడగలిగినవి వాటిని తీసివేయాలి. In your life, which are the things which can be shaken? మీ జీవితాల్లో చలింప చేయబడగలిగేవి ఏమి ఉన్నాయి? Which can be shaken and they have to be removed from your life. ఏవైతే చలింప చేయబడగలవో అవి నీ జీవితంలో నుంచి తీసివేయబడాలి. For example, you are upset about something. ఉదాహరణకి మీరు దేని గురించో కలత చెందుతూ ఉన్నారు. Or you are burning with lust with something. లేదా మీరు ఏదో మోహం చేత ఇబ్బంది పడుతూ ఉన్నారు. Or you are getting angry at others. లేదా మీరు ఇతరుల మీద కోపపడుతూ ఉన్నారు. Or you have got a bitterness towards somebody. లేదా ఎవరి మీద మీకు ద్వేషం ఉంది. Or you are getting offended at somebody. లేదా ఎవరి మీద మీరు అభ్యంతర పడుతూ ఉన్నారు. Or you are jealous about somebody. లేదా ఎవరి గురించో మీరు అసూయ పడుతూ ఉన్నారు. What are these things? These are the things which can be shaken. మరి ఇవన్నీ ఏంటి? ఇవన్నీ చలింప చేయబడగలిగేవి. These are the things to be removed from your life.
ఇవి నీ జీవితంలో నుంచి పూర్తిగా తీసివేయబడవలసినవి. These are created things and they have to be removed because they are shaking. You are shaken within. మరి ఇవన్నీ కూడా సృష్టింపబడినవి, ఇవన్నీ కూడా చలింప చేయబడగలివి. అందుకే నువ్వు కూడా చలింప చేయబడుతూ ఉన్నావు. You can say that when you are jealous about somebody, when you are bitter towards somebody, when you are angry towards somebody, you are shaken. There is restlessness inside you. మరి నువ్వు ఎవరి మీద అసూయని, ద్వేషాన్ని కలిగి ఉన్నట్లయితే అప్పుడు నువ్వు చలింప చేయబడుతూ ఉన్నావు. అంటే నీలో నెమ్మది లేకుండా విశ్రాంతి లేని స్థితిని కలిగి ఉంటూ ఉన్నావు. Or somebody disagrees with your suggestion. లేదా ఎవరో నీ యొక్క సలహాని వాళ్ళు అంగీకరించడం లేదు. You have said something and the other person disagrees with you and immediately you are shaken. There is restlessness. మరి నువ్వేదో నీ అభిప్రాయాన్ని చెప్పావు, అవతల వ్యక్తి దాన్ని అంగీకరించలేదు, అప్పుడు వెంటనే నీలో ఒక విశ్రాంతి లేని స్థితి వస్తూ ఉంది. And then when there is restlessness, when there is unrest there, మరి అక్కడ విశ్రాంతి లేని స్థితి ఉన్నప్పుడు then we can say that's a created thing. అప్పుడు మనం దాన్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే అది సృష్టించబడింది. Only the life of God is uncreated. కేవలం దేవుని యొక్క జీవం మాత్రమే సృష్టించబడనిది. All the other things are created. మిగతావన్నీ కూడా సృష్టించబడినవే. God's life is the only life which is not created. దేవుని యొక్క జీవం మాత్రమే, అదొక్కటి మాత్రమే సృష్టించబడనిది. It is because he is the Alpha and the Omega. ఎందుకంటే ఆయనే ఆల్ఫాయు ఒమేగాయు అయి ఉన్నాడు. And he is the beginning, he is the end. ఆయనే ఆదియు అంతమునై ఉన్నాడు. He is not created. ఆయన సృష్టించబడిన వాడు కాదు. He is not created. Nobody created God. దేవుణ్ణి ఎవడు సృష్టించలేదు. So he cannot be shaken. కాబట్టి ఆయన చలింప చేయబడలేడు. All other things will be shaken. మిగతావన్నీ కూడా కదల్చబడతాయి. The removal of those things which can be shaken, verse 27. 27వ వచనం మనం చూసినట్లయితే మరి చలింప చేయబడగలిగినవన్నిటిని కూడా తీసివేయబడాలి. And that is only one side of the truth. అయితే ఇది సత్యానికి ఒకవైపు మాత్రమే. What is the other side of the truth? ఈ సత్యానికి మరొక పక్క ఏముంది? Those things which cannot be shaken may remain. అయితే ఏవైతే చలింప బడలేని ఉన్నాయో అవి నిలిచి ఉంటాయి. What is that? What is that life which cannot be shaken? మరి కదల్చబడని, చలింప చేయబడని ఆ యొక్క జీవం ఏమిటి? That is the life of God. That is the kingdom of God which cannot be shaken. అదే దేవుని యొక్క జీవము, అది దేవుని యొక్క రాజ్యము, అది కదల్చబడని రాజ్యము. We have received that kingdom which cannot be shaken, verse 28. 28వ వచనం చూసినట్లయితే ఆ యొక్క కదల్చబడని నిశ్చలమైన రాజ్యమును మనం పొందుకున్నాం. The more we remove the things which can be shaken, the more and more of the life of God which cannot be shaken will fill us. కాబట్టి మనలో చలింప బడగలిగినవి ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతగా అయితే మనం తీసివేస్తూ ఉంటామో అంతగా చలింప చేయబడని నిశ్చలమైన ఆయన యొక్క రాజ్యాన్ని మనం పొందుకుంటూ ఉంటాము. Those things which can be shaken will be removed one by one. కాబట్టి ఏవైతే కదల్చబడగలవో అవి ఒకదాని వెంబటి ఒకటి తీసివేయబడుతూ ఉంటుంది. This process of removal of the things which can be shaken is called brokenness. మరి ఏవైతే కదల్చబడేవి మనలో ఉన్నాయో అవి ఒకదాని తర్వాత ఒకటి తీసివేయబడుతున్న ఈ ప్రక్రియనే ఏమని అంటామంటే విరగొట్టబడడం. This is called brokenness. ఇదే విరగొట్టబడటం అంటే. The things which can be broken, which can be shaken, may be removed completely. ఏవైతే కదల్చబడగలవో వాటినన్నిటిని పూర్తిగా తీసివేయడం. It is like in Karnataka there is a place called KGF. మరి కర్ణాటకలో KGF అనే ఒక స్థలం ఉంది. Kolar gold fields. అవి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటారు వాటిని. But when they take the gold ores, మరి వాళ్ళు అక్కడ ఆ బంగారు ఖనిజాలను తీసినప్పుడు they may take a 1 ton of golden ores. మరి వాళ్ళు ఆ కింద నుంచి ఆ బంగారం 1 టన్ను బరువు ఉండేది తీయచ్చు. And with lot of pollution and dirt. మరి ఆ బంగారం అంతా కూడా ఎంతో మురికితో చెత్తతో నిండిపోయి ఉంటుంది. And it should be removed and removed and removed and removed and removed. మరి అప్పుడు అదంతా కూడా తీసివేయబడాలి, అంతా తీసివేయబడాలి.
We are like that. మనం ఆ విధంగానే ఉన్నాం. All those things which can be shaken should be removed. మనలో ఏవైతే చలింప చేయబడగలవో వాటన్నిటిని కూడా తీసివేయబడాలి అవన్నీ. Finally, little bit of gold comes out of that. So much, little bit of gold comes out. చెట్టు చివరికి అంత ఎక్కువ మోతాదులో బయటకు తీసివేయబడిన దాంట్లోంచి కొద్దిగా బంగారం బయటకు వస్తుంది. That cannot be shaken. కానీ అది కదల్చబడదు. That cannot be shaken. అది కదల్చబడదు ఇంకా. And that will not be melted away with the fire and with the water and with lot of chemicals and all that. Nothing will happen to the gold. మరి ఆ యొక్క కొద్దిగా బంగారం కూడా ఏ మంట గాని నీళ్లు గాని ఏ రసాయనాలు గాని ఏవి కూడా దాన్ని తీసివేయలేవు. అది నిలిచే ఉంటుంది. అది Beloved brothers and sisters, there is so much of gold in you. ప్రియ సహోదరి సహోదరులారా, మీలో ఎంతో బంగారం ఉంది. God doesn't want to destroy you. దేవుడు నిన్ను నాశనం చేయాలనుకోడు. But God wants to remove the things which are being shaken in your life. కానీ ఏవైతే నీ యొక్క జీవితంలో నిన్ను కుదిపేస్తూ ఉన్నాయో వాటిని తీసేయాలనుకుంటూ ఉన్నాడు. Lot of this jealousy, lot of this lusting, this bitterness, unforgiveness. These are all things which are to be shaken and to be removed completely. మరి ఎంతో అసూయ, ఎంతో ద్వేషము, ఎంతో మోహము, క్షమించలేనితనము, ఇవన్నీ కూడా తీసివేయబడాలి. ఇవన్నీ ఎంతో కదిపేస్తూ ఉన్నాయి నిన్ను. Then you shall have the kingdom of God in you. అప్పుడు నీలో నువ్వు దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు కలిగి ఉంటావు. You know what is kingdom of God? దేవుని యొక్క రాజ్యం అంటే ఏంటో మీకు తెలుసు. Very simple. Romans 14:17. I hope all of you know that verse. చాలా సులువే. రోమా 14:17 వచనంలో మీ అందరికీ ఆ వచనం తెలుసని నేను అనుకుంటున్నాను. We can turn to that for a minute if somebody doesn't know. Romans chapter 14 verse 17, it says, the kingdom of God is not eating and drinking, but righteousness, peace and joy in the Holy Spirit. రోమ 14:17 దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందు ఆనందమునై ఉన్నది. The righteousness of the Holy Spirit cannot be shaken. పరిశుద్ధాత్మని యొక్క నీతి కదల్చబడదు. The peace from the Holy Spirit cannot be broken. పరిశుద్ధాత్ముడి నుంచి వచ్చే సమాధానం కదల్చబడదు. The joy of the Holy Spirit cannot be broken. మరి ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆనందం కూడా అది విరగొట్టబడదు, కదల్చబడదు. This is the kingdom which we read in Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చదివిన రాజ్యం ఇదే. And I want to show a related verse in Acts chapter 14 verse 22. అపోస్తలుల కార్యాలు 14:22 వచనంలో దీనికి సంబంధించిన వచనాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. Here now I want to say, how can we be broken? మరి ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే మనం ఎలా విరగొట్టబడగలము? You know, we said it is God's aim, God's intention that you should be a blessing. మరి మనం చూసాం దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క గురి ఏమై ఉందంటే నువ్వు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి అనేది. That you should become a blessing, and that is God's will for you. మరి నువ్వు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తం నీ పట్ల. But then for that you need to be broken. మరి దానికోసం నువ్వు విరగొట్టబడాల్సిన అవసరం ఉంది. Then how can you be broken? అప్పుడు నువ్వు ఎలా విరగొట్టబడగలవు? There are some people who have even told me, somebody hears a very good message and he starts or she starts weeping, and then we say, oh, she was so much broken. మరి కొంతమంది ఇలా చెప్పడం నేను విన్నాను. వాళ్ళు ఏదన్నా ఒక వర్తమానం విన్నప్పుడు వాళ్ళు ఎంతో బాధపడి వాళ్ళు కన్నీరు కార్చేసిన తర్వాత మేమెంతో విరగొట్టబడ్డాం అని చెప్తారు. Oh, that person was really broken because he cried. ఆ వ్యక్తి ఏడ్చాడు కాబట్టి అతను ఎంతో విరగొట్టబడ్డాడు. A person crying is a matter of temperament, that's all. ఒక వ్యక్తి ఏడుస్తున్నాడు అంటే అది తన యొక్క భావోద్వేగాలకు సంబంధించింది అంతే. అది It got nothing to do with his spiritual qualities at all. అది తన వ్యక్తిత్వానికి సంబంధించిందే కానీ తన ఆత్మీయ లక్షణాలకి ఏమాత్రం సంబంధం లేదు. Now, how can you be broken? How can I be broken? మరి నువ్వు నేను ఏ విధంగా విరగొట్టబడగలము? Because I've been telling about you should be broken, you should be broken, you should be broken. How can we be broken? అని చెప్తూ ఉన్నాను మీరు విరగొట్టబడాలి, మనం విరగొట్టబడాలని. మరి మనం ఎలా విరగొట్టబడగలము? Okay, verse 22. 22వ వచనం. Strengthening the souls of the disciples, encouraging them to continue in the faith, and saying through many tribulations we must enter the kingdom of God. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించు. Lot of tribulations in your life.
మీ జీవితాల్లో అనేకమైన శ్రమలు వస్తాయి. Okay, don't think that, okay, now, oh, God will, if I pray, then God will send big tribulations to you. No, 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 no. మరి ఇప్పుడు అలా ప్రార్థిస్తే వెంటనే దేవుడు ఎంతో పెద్ద పెద్ద శ్రమలు నీకు పంపించేస్తాడు నువ్వు అనుకోవద్దు. No, God will never do that. He's a good father. దేవుడు ఎప్పుడు అలా చేయడు. ఆయన ఎంతో మంచి తండ్రి. What a good father we have. ఎంత మంచి తండ్రిని మనం కలిగి ఉన్నాం కదా. 1,000 times better than 1,00,000 excellent fathers. మరి 1,00,000 శ్రేష్టమైన తండ్రుల కంటే కూడా ఇంకా 1000 రెట్లు శ్రేష్టమైన తండ్రి ఆయన. He will never tempt you beyond your ability. నీ యొక్క సామర్థ్యం కంటే ఎక్కువగా నిన్ను శోధించడు. And whatever temptations or tribulations that come to you, it's very common one. మరియు నీకొచ్చే ఏ శోధనైనా శ్రమలైనా సరే అవన్నీ కూడా సాధారణంగా అందరికి వచ్చేవే. Thirdly, whatever tribulations that you allow, he will make a way out for you. మరియు మూడవది ఏంటంటే ఆయన ఏ శ్రమలైతే నీ జీవితంలో అనుమతిస్తాడో వాటి నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోయే మార్గాన్ని కూడా ఆయన ఏర్పరుస్తాడు. But when the tribulations come, what should you do? కానీ ఆ యొక్క శ్రమలు వచ్చినప్పుడు నువ్వేం చెయ్యాలి? What should you do when the tribulations come? శ్రమలు వచ్చినప్పుడు నువ్వేమి చెయ్యాలి? God wants you to do only one thing. దేవుడు నువ్వు ఒకే ఒక పని చేయాలని కోరుతున్నాడు. It says there, continue in faith. విశ్వాసంలో నిలకడగా ఉండాలి. Verse 22. 22వ వచనంలో Encouraging them, strengthening the souls of the disciples, encouraging them to continue in the faith. మరి శిష్యుల్ని ప్రోత్సహించి వారి మనసులో దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలని చెప్పు. You should have faith that, Lord, you have allowed it, this particular tribulation, to break me, to make me a greater blessing to other people. కాబట్టి ఆ యొక్క శ్రమల్లో మన విశ్వాసంలో నిలబడి ఉండి, ప్రభువా నన్ను అనేకులకి ఆశీర్వాదకరంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా చేయడానికి నువ్వు ఈ శ్రమను నన్ను విరగొట్టడానికి అనుమతించావు అని మనం చెప్పాలి. To a greater blessing to other people. ఇతరులకు ఒక గొప్ప ఆశీర్వాదకరంగా చేయడానికి. Now you are a blessing, but God says, I want you to be a better blessing to other people. ఇప్పుడు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నావు, ఇంకా శ్రేష్టమైన ఆశీర్వాదకరంగా చేయాలని అనుకుంటున్నాను అంటున్నాను. Therefore will you humble yourself and say, thank you, Father. కాబట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకుని, తండ్రి నీకు వందనాలు అని చెప్పగలరా? Thank you, Father, for the tribulations that you allow in my life. తండ్రి నా జీవితంలో నువ్వు అనుమతించిన ఆ యొక్క శ్రమల బట్టి నీకు వందనాలు. I need to be strengthened with the power of the Holy Spirit, Lord. That is what I want. ప్రభువా నేను పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నేను బలపరచబడాలి, అదే నాకు కావాలి. And then like that, when you humble yourself at that tribulation, then you shall enter into the kingdom of God, which cannot be shaken. కాబట్టి ఆ పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే అప్పుడు మీరు ఆ కదల్చబడని ఆ యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. Kingdom of God is righteousness, peace and joy and all the fruit of the Spirit. మరి దేవుని యొక్క రాజ్యం అంటే ఏమిటంటే నీతి, సమాధానమును, పరిశుద్ధాత్మ ఆనందమును, సమస్త ఫలాలు కూడా. How can you be broken? మనం ఎలా విరగొట్టబడగలం? When you humble yourself under the mighty hand of God. దేవుని యొక్క బలిష్టమైన హస్తం కింద మనల్ని మనం దీన మనస్కులుగా చేసుకున్నప్పుడు. Mighty hand of God comes towards you, and then if you humble yourself, Lord, I want to humble myself here in the situation, then God says, okay, there will be a fragrance comes and there will be a beauty that comes out of that. మరి దేవుని యొక్క బలిష్టమైన హస్తం నీ దగ్గర నీ మీదకి వస్తూ ఉన్నప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకున్నట్లయితే అప్పుడు అందులోంచి ఒక పరిమళ సువాసన బయటకు వస్తుంది, ఎంతో దీవెన బయటకు వస్తూ ఉంటుంది. The woman came and broke that vial, that expensive perfume bottle, and that bottle cannot be used again. It was not, she was not just opening a cap. No. ఆ స్త్రీ ఆ యొక్క అత్తరును తీసుకుని వచ్చింది, ఆ అత్తరును తీసుకుని వచ్చి దాన్ని ఆ పగలగొట్టింది ఆ బుడ్డిని. ఆమె ఆ మూతను తీయలేదు, ఆ బుడ్డి మరి ఇంకెప్పటికీ పనిచేయదు, ఆ అత్తరు బుడ్డి దాన్ని పగలగొట్టింది. The alabaster box is like that. మా యొక్క ఆ సుగంధ ద్రవ్యాలు ఉన్న ఆ యొక్క ఆ బుడ్డి అలా ఉంటుంది. And then it was broken. అప్పుడు అది విరగొట్టబడింది. And is poured into the body of Jesus Christ. మరి ఆ తర్వాత ఆ యొక్క అత్తరు యేసు యొక్క శరీరం మీద పూయబడింది. And then there was perfume that came. ఆ తర్వాత అక్కడ అంత సువాసన వచ్చింది. Do you want your life to be a blessing and a fragrance to others? Then brokenness is the only way. మరి మీ యొక్క జీవితాలు ఇతరులకి ఒక సువాసనగా
ఒక ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటే దానికి ఉన్న ఒకే ఒక మార్గం విరగొట్టబడటం. You remember Moses? మోషే గురించి మీకు జ్ఞాపకం ఉందా? What happened after his studies in Pharaoh's palace? He came out and started killing one by one all the Egyptians. మరి ఐగుప్తులో తన చదువు పూర్తయిన తర్వాత అతను ఐగుప్తులో ఉన్న ఐగుప్తీయులందరినీ కూడా ఒకరితో ఒకరిని చంపుకుంటూ వస్తూ ఉన్నాడు. And then ఆ తర్వాత God sent him to his father-in-law's house, and he became a shepherd, and he forgot all the knowledge of Egypt, and he became a zero. ఆ తర్వాత అతను తన మామయ్య ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఒక గొర్రెల కాపర్లుగా అతను ఉన్నాడు. ఆ తర్వాత తన ఐగుప్తులో చదువుకున్నదంతా కూడా అతను మర్చిపోయి సున్నా అయిపోయాడు. As somebody said, before God broke Moses, he was a somebody. మరి ఎవరో చెప్పినట్లు దేవుడు విరగొట్టక ముందు మోషే నేను పలానా వాడిని అని అనుకుంటూ ఉన్నాడు. And after brokenness, he became a nobody. కానీ విరగొట్టబడిన తర్వాత నేను వట్టివాడిని అని అంటూ ఉన్నాడు. And when he became a nobody, God made him again as somebody. మరి ఎప్పుడైతే తను వట్టివాడైపోయాడో దేవుడు తనని మరలా తర్వాత పలానా వాడిగా చేశాడు. We are all somebodies now. That's a problem. ఇప్పుడు మనమందరం కూడా పలానా వ్యక్తులుగా ఉంటూ ఉన్నాం. అదే ఇక్కడ ఉన్న సమస్య. People should respect us, people should invite us, and people should respect, and people should ask me to share the word, and we are all somebodies. We are all somebody. We are big people in our own eyes. మరి మనందరం కూడా పెద్ద వ్యక్తులుగా మనల్ని మనం చూసుకుంటూ ఉన్నాం. మనల్ని ఇతరులు గౌరవించాలి, ఆహ్వానించాలి, మీరు వాక్యం పంచుకోండి అని చెప్పాలి. మనం ఏదో పెద్ద స్థానాల్లో ఉన్న పెద్ద వాళ్ళ మనం ఊహించుకుంటున్నాం. They should allow me to speak for 20 minutes, 30 minutes. మరి 20 నిమిషాలు 30 నిమిషాలు మాట్లాడడానికి వారు నన్ను అనుమతించాలని అనుకుంటాం. Why brother is asking me only to speak for 5 minutes? ఎందుకని సహోదరుడు నన్ను కేవలం 5 నిమిషాలే మాట్లాడమని చెప్తున్నాడు? And sometimes we ask brothers to speak for 5 minutes, they speak for 10 minutes. మరి కొన్నిసార్లు మన సహోదరులు 5 నిమిషాలు మాట్లాడమని చెప్తే వాళ్ళు 10 నిమిషాలు మాట్లాడతారు. We ask certain brothers to speak for 20 minutes and they speak for 30 minutes. కొంతమంది సహోదరులు మరి 20 నిమిషాలు మాట్లాడమంటే వాళ్ళు 30 నిమిషాలు మాట్లాడతారు. Why? ఎందుకని? Because we think we are somebodies. ఎందుకంటే మనం పలానా వాళ్ళమని అనుకుంటూ ఉన్నాం. We are somebody, we are big people. నేను పలానా వాడిని, నేను చాలా గొప్ప వ్యక్తిని అని అనుకుంటూ ఉన్నాం. We think that we are big people. మనం పెద్దవాళ్ళం అని అనుకుంటున్నాం, గొప్ప వాళ్ళం అని అనుకుంటున్నాం. Oh, elder thinks that I should speak only for 10 minutes. What does the elder know? I can speak for 30 minutes and bore everybody. సంఘ పెద్ద 10 నిమిషాలు చెప్పమంటున్నాడు నన్ను. నా గురించి సంఘ పెద్దకి ఏం తెలుసు, నేను 30 నిమిషాలు మాట్లాడగలను, ప్రజలందరూ విసుగు పుట్టించగలను. Because we think that we are somebodies, we are big people. ఎందుకంటే మన గురించి మనం పలానా వాళ్ళమని పెద్ద గొప్ప వ్యక్తులు అని అనుకుంటున్నాం. Yes, God wants you to speak for 30 minutes. True. అవును, దేవుడు నువ్వు 30 నిమిషాలు మాట్లాడాలని కోరుకుంటున్నాడు, అది నిజమే. But then before that you should be broken, my brother. కానీ దానికంటే ముందుగా ప్రియ సహోదరుడా నువ్వు విరగొట్టబడాలి. Then for that you are not ready. You are resisting, you are fighting. దానికి నువ్వు సిద్ధంగా లేవు. నువ్వు ఆ పోరాటానికి మాత్రం నువ్వు వ్యతిరేకంగా ఉంటున్నావు. You are fighting with God. దేవునితో పోరాడుతూ ఉన్నావు. Don't be like that. ఆ విధంగా ఉండద్దు. Finally, I just want to show this verse in Hebrews chapter 12. చివరగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోని ఒక వచనాన్ని చూపించాలనుకుంటున్నాను. What a beautiful verse, verse 10. ఎంత చక్కని వచనం ఇది, 10వ వచనం. For they discipline us for a short time as seemed best to them, but he disciplines us for our good, that we may share his holiness. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవల్లని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. Not only holiness, you get peaceful fruit of righteousness, verse 11, last part. పరిశుద్ధత మాత్రమే కాదు గాని అక్కడ సమాధానకరమైన ఫలమును కూడా, ఆ నీతి అనే సమాధానకరమైన ఫలమును కూడా పొందుకుంటున్నాం. But when the Lord allows discipline, we should be willing to be disciplined. కానీ దేవుడు మనల్ని శిక్షించడానికి అనుమతించినప్పుడు మనం శిక్షించబడడానికి సిద్ధంగా ఉండాలి. And it says there,
Yet to those who have been trained by it, I don't know how the Telugu is in verse 11, the Uh, middle part. మరి సమస్త ఆయనను దాని యందు అభ్యాసం కలిగిన వారికి Yeah, abhyas. That is very important. You have to get training in brokenness. మరి మీరు ఆ యొక్క విరగొట్టబడ్డం అనే దాంట్లో అభ్యాసం కలిగిన వారుగా ఉండాలి. That means when you humble yourself, అంటే దాని అర్థం నేను నువ్వు తగ్గించుకుంటూ ఉంటే then you will share in his kingdom, that is, share his holiness, his righteousness, his peace, his joy, the fruit of the Spirit. అప్పుడు మీరు ఆయన యొక్క రాజ్యంలో పాలు పంచుకుంటారంటే ఆయన యొక్క పరిశుద్ధతలో, ఆయన యొక్క నీతిలో, ఆయన యొక్క సమాధానములో మరియు ఆ యొక్క ఆనందం అనే ఫలాల్లో మీరు పాలు పంచుకుంటారు. So, beloved brothers and sisters, ఓ ప్రియ సహోదరి సహోదరులారా, you know, it says in the book of Isaiah, it says, I live with a broken and a contrite spirit. యెషయాలో ఈ విధంగా చెప్పబడుతూ ఉంది, విరిగి నలిగిన హృదయంతో నేను జీవించాను అని. You want the Lord to live with you? ప్రభువు నీతో కూడా జీవించాలని నువ్వు కోరుకుంటున్నావా? Do you know that verse in Isaiah 57? యెషయా 57వ అధ్యాయంలో ఉన్న వచనం మీకు తెలుసా? We can turn to that for a minute. తర్వాత దాన్ని చూద్దాం. Yeah, verse 14, verse 15, 57, 15. 57వ అధ్యాయం 15వ వచనం. Yeah, read that, brother, please. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించున్నాను. It is true that the Lord lives in the third heavenlies. ఇది నిజమే, దేవుడు ఆ యొక్క అత్యున్న మహోన్నతమైన స్థలముల్లో జీవిస్తాడు. He lives in heaven. ఆయన పరలోకంలో జీవిస్తాడు. We cannot go anywhere there. మనం అక్కడికి వెళ్ళలేము ఇప్పుడు. That is the presence of God. అది దేవుని యొక్క సన్నిధి, మనం వెళ్ళలేము. But then the Lord says, I'll come and live with you. కానీ ప్రభు అంటున్నాడు, నేను వచ్చి నీతో నివసిస్తాను. I dwell on a holy and high place, and also with the contrite and lowly of spirit. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును, అయినను వినయము గల వారి యొద్దను, నలిగిన వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసిస్తాను. When you are broken, the Lord says, I'll come and live with you. నువ్వు విరగొట్టబడినప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, నేను వచ్చి నీతో కూడా నివసిస్తాను. When the Lord lives within us, is there any wonder that you are a blessing to others? దేవుడు మనతో జీవిస్తూ ఉంటే ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉండే విషయంలో ఏమైనా ఆశ్చర్యం ఉందా? ఇంకా If the Lord lives in your heart, then you will be a blessing. ప్రభు నీ యొక్క హృదయంలో జీవిస్తూ ఉంటే నువ్వు ఒక దీవెనగా ఉంటావు. And God wants you to give life to others. మరియు నువ్వు ఇతరులకి జీవాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. And God wants to give you not only life to others, but also blessing to others. దేవుడు ఇతరులకి జీవాన్ని మాత్రమే కూడా కాకుండా ఆశీర్వాదాన్ని కూడా నువ్వు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. But what is the way? దీనికున్న మార్గం ఏమిటైతే? To be broken. విరగొట్టబడటం. When to be broken? ఎప్పుడు విరగొట్టబడాలి? When the trials come, to be broken. శ్రమలు వచ్చినప్పుడు విరగొట్టబడడానికి. When the trials come, don't fight with God. శ్రమలు వచ్చినప్పుడు దేవునితో పోరాడొద్దు నువ్వు. Why? Don't ask such questions. ఎందుకని అని అటువంటి ప్రశ్నలు అడగద్దు. Lord, I humble myself. I believe that you are full of love for me and you love me more than the best fathers in the whole world. ప్రభువా, తండ్రి, నువ్వు దీన్ని అనుమతించినందుకు నీకు వందనాలు. నేను నమ్ముతూ ఉన్నాను, నువ్వు లోకంలో ఉన్న శ్రేష్టమైన తండ్రులందరికంటే కూడా నువ్వు ఎంతగానో నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు తండ్రి. Lord, you love me just as you love Jesus Christ. యేసయ్యను ఎలాగైతే ప్రేమించావో అదే విధంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. Lord, I humble myself. ప్రభువా, నన్ను నేను తగ్గించుకుంటున్నాను ప్రభువా. And then you find that, Lord, I want to take part in that your righteousness, your peace, your joy, your holiness. మరియు ప్రభువా, నీ యొక్క నీతిలో, నీ యొక్క రాజ్యంలో, నీ యొక్క ఆనందంలో నేను పాలుపంచుకోవడానికి నువ్వు సహాయం చేస్తున్నావు. Lord, I don't want to fight with you, but I want to submit to you. ప్రభువా, నేను నీతో పోరాడాలనుకోవట్లేదు, నన్ను నేను అప్పగించుకోవాలనుకుంటున్నాను, లోబడాలనుకుంటున్నాను. Then you are broken. అప్పుడు నువ్వు విరగొట్టబడ్డావు. Then you'll find that slowly God is making you a blessing to other people. అప్పుడు నెమ్మదిగా దేవుడు నిన్ను ఇతరులకి దీవెనకరంగా చేయడాన్ని నువ్వు కనుగొంటావు. Then God says,
You have won. అప్పుడు దేవుడు అంటాడు నీతోటి, నువ్వు గెలిచావు, Because I have won. ఎందుకంటే నేను గెలిచాను కాబట్టి. You have won because I have won. నువ్వు గెలిచావు ఎందుకంటే నేను గెలిచాను కాబట్టి. I have won and therefore you have won. నేను గెలిచాను అందుకే నువ్వు కూడా గెలిచావు. That is what God said to Jacob. అదే దేవుడు యాకోబుతో కూడా చెప్పాడు, You have won. నువ్వు గెలిచావు. Actually God only won, but God said you have won. నిజానికి దేవుడే గెలిచాడు, కానీ దేవుడు అంటాడు నువ్వు కూడా గెలిచావు అని. When God wins, you win. దేవుడు గెలిచినప్పుడు నువ్వు కూడా గెలుస్తావు. Shall we pray? ప్రార్థించుకుందాం. Father, we praise you, we thank you. తండ్రి నిన్ను స్తుతిస్తున్నావు, నీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నావు. Dear Father, we want to say that you will win in our lives. తండ్రి నువ్వు మా జీవితాల్లో గెలవాలని మేము కోరుకుంటున్నాం. Dear Lord, when you win, we win. ఎందుకంటే నువ్వు గెలిచినప్పుడు మేము గెలుస్తాం. Lord, give us the spiritual eyes to understand this. దీన్ని అర్థం చేసుకోవడానికి మాకు ఆత్మీయ నేత్రాలు దయచేయండి. Thank you, Father. వందనాలు తండ్రి. In the name of Jesus alone we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.